ఇది కూడా మీరు మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. అందుకని ప్రకటంగా రాలేదు రామాయణం. ఎందుకు మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము అని పెద్దలు వర్ణించారంటే దీన్ని, పరమేశ్వరుడు మనకి ఇంద్రియాలు ఇస్తాడు, మనస్సు ఇస్తాడు, వీటితో పాటుగా బుద్ధి ఇస్తాడు మనిషికి. మిగిలినటువంటి ఏ ప్రాణికి ఇది ఉండదు. బుద్ధి మాత్రం మనకి అదనంగా ఉంటుంది. దీనితో పాటు మనకి తెలియకుండా వచ్చేది వాసనాబలం. అందరు పిల్లలు పుడతారు. ఒక్కొక్క పిల్లాన్ని మీరు చూడండి, చాలా చిన్నతనం నుంచే భగవన్నామని చెప్తూ ఉగ్గు పడితే తాగుతాడు వాడు. అన్నమాచార్యుల వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే కానీ ఉగ్గు తాగేవారు కాదు. అందుకే తల్లి ఒడి మొదటి బడి. ఎందుకంత అందమైన మాట అన్నారంటే, అమ్మ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోరు కొట్టేస్తోంది అందం. మరి ఏమిటో తెలియదు, సృష్టిలో పరమాత్మ యొక్క గొప్పతనం పిల్లాడితో, వాడికి ఏమి కాదు. ఆ పిల్లాడికి అమ్మ చెప్పేది వాడికి అర్థం అవుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అన్యాయం, అంతకన్నా అవివేకం ఇంకేం ఉండదు. కానీ తన పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చున్నటువంటి అమ్మకి ఏమి బోరు కొట్టేసి అబ్బా తినేస్తున్నాడు వీడా అని అనుకుంటుందా? అనుకోదు. ఆ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న జోద పెట్టు అని ఆ రెండు చేతులు తీసి గోవింద 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 అని వాడి తల మీద పెట్టిస్తుంది. ఏది జేజి పెట్టు జేజి పెట్టు జేజి పెట్టు, స్వామిరా జేజి పెట్టు నాన్న అంటుంది. ఇది లెంపలేసుకో లెంపలేసుకో అంటుంది. ఏది ఆయన కాళ్ళకి దండం పెట్టు కాళ్ళకి దండం పెట్టు అంటుంది. అంటే ఇప్పుడంటే పోయి అనుకోండి, మనకు అవన్నీ దండాలు అయినని ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఎంతసేపు నాన్న 7 గంటల సీరియల్ చూడు 7 గంటల సీరియల్ చూడు, రిమోట్ ఇలా నొక్కాలి, ఛానల్ ఇలా మార్చాలి, ఇవి నేర్పుకుంటున్నాం మనం. అందుకే వాడు కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాడు పెడతారు. తర్వాత ఎందుకు మనకెందుకు వీళ్ళు మళ్ళీ మెడకో బుదిబండ. మనము జోదలు పెట్టిస్తే, మనము వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే పరమేశ్వరుడి పాదాల మీద పూజా పుష్పాన్ని దాచినట్టు వాడు మనని జాగ్రత్తగా చూసి ఉండేవాడు. సంస్కారం బ్రతికుండే. జనరేషన్ గ్యాప్ అని వాళ్ళనండం ఎందుకు, దోషం మన దగ్గర పెట్టింది. అందుకని చెప్పి ఇవాళ తల్లిదండ్రులే ఇంట్లో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కాన్ని పాపను ఇక్కడుంచారు అని ఓ పాట వినేవాళ్ళు లేడు. తల్లిదండ్రులకే మంచి మంచి పాటలు అక్కర్లేదు, తల్లిదండ్రులకే 2 కీర్తనలు అక్కర్లేదు. లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది? రమ్మంటే సంస్కార బలం ఎటువైపు నుంచి వస్తుంది? ఇవాళ ఎందుకు పనికి రానటువంటి ఒక మాయా తంత్రజాలమైనటువంటి ఒక పెట్టి జీవితాన్ని మార్చేస్తుంది. అంత పాషాణ హృదయాల కింద తయారు చేసేస్తోంది. పాపపు పెట్టె కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి దోషలమై బతుకుతున్నాం మనం. సరే, దాని గురించి నేను ఎందుకు అస్తమానంగా అనుకుంటూనే ఉంటాం. తుమ్ముకోవడం చిరంజీవి అనుకుంటూ ఉండడం. సరే, అందుచేత ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనకి బుద్ధి అన్నదాన్ని పరమాత్మ అదనంగా ఇస్తారు. దీని చేత మీరు నిశ్చయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది మీకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే బలహీనము వైపుకి మనని మనం ఒప్పుకుంటాం. మనస్సు ఎంతసేపు ఏం చేస్తుందంటే, ఇంద్రియాలు దేని చేత సుఖపడతాయో అది చెయ్యమనే మనస్సు చెప్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు ఎప్పుడు కూడా ఉపవాసం చెయ్యి, ఈ కళ్ళతో టీవీ చూడకు, ఈ చెవులతో నువ్వు పాటలు వినకు అని చెప్పి అది ఎప్పుడు చెప్పదు. మీరు ప్రయత్నపూర్వకంగా మనస్సుని మార్చుకోవాలి. మీకు ఇచ్చింది బంగారం. మీరు బంగారంతో చేతికి ఆభరణం చేయించుకున్నా మీ ఇష్టం, చెవి కుండలాలు చేయించుకున్నా మీ ఇష్టం, రుద్రాక్షమాల చేయించుకున్నా మీ ఇష్టం, ఏది చేయించుకున్నా మీ ఇష్టం. కానీ దానివల్ల బంగారంకి దోషం ఉందా? దోషం లేదు. మనస్సు మీది, ఇంద్రియాలు మీది. లోపల వెనక నుంచి వాసనలు తరుగుతుంటాయి. గత జన్మలోంచి ఉన్నటువంటి వాసనలు తరుగుతాయి. అట్టే వెళ్ళు అట్టే వెళ్ళు అట్టే వెళ్ళి ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికే బుద్ధి వస్తుంది. మనస్సు లోపల నుంచి చెప్తుంది, ఎందుకు వచ్చిన రామాయణం అని, మతి లేకపోతే సరి ఎందుకది అంటుంది. కానీ రామాయణం ఏమిటో, రామనామం ఇక్కడ కూర్చుని 11 మాటలు చెప్పిన దాని ఫలితం ఏమిటో ఇప్పుడు తెలియదు. దీని ఫలితం ఒకనాడు అకస్మాత్తుగా పెద్ద ప్రమాదానికి కొడుకు గురై బ్రతికాడు అనుకోండి. తలకి తగిలి తల పగిలిపోవలసినటువంటి కొడుక్కి కాలొక్కటే విరిగిపోయి కొడుకు బతికాడు అనుకోండి. ఆనాడు తెలుస్తుంది, ఒకనాడు చెప్పిన నామం యొక్క ఫలితం కదా నా కొడుకుని దక్కించింది. అది మనకి తెలిసి రాదు. వెనకనుంటాడు ఈశ్వరుడు, ఉండి నడిపిస్తాడు. నడిపించడంలో ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటాడు. అదే చిత్రగుప్తుడు అంటారు.
చిత్రంగా కూర్చుంటాడు లోపల. ఎందుకు చిత్రంగా కూర్చోవడం? చిత్రంగా కూర్చోవడం అంటే ఏమంటే ఆయన కూర్చోవడంలో మనకన్నా భిన్నంగా కూర్చుంటాడా అంటే ఇక్కడే కూర్చుంటాడు. ఎక్కడో కూర్చోడు, ఇక్కడే ఉంటాడు ఆయన. ఎందుకని? మంత్రపుష్పం చెప్పేసింది కదా, చాలా మాటలు చెప్తూ ఉంటాను నేను. ఇక్కడే ఉంటాడు. ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అని మీకు తెలుస్తుందా? తెలియదు. అందుకే అనాహతము మోగుతోంది అంటారు. అనాహతము అంటే ఒకరి ప్రమేయము చేత ఆపబడునది కాదు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతసేపు ఏమవుతుంది? గంట మోగుతూనే ఉంటుంది. దేవాలయంలో గంటలు ఎప్పుడు ప్రారంభం చేస్తారు కొట్టడం? ఉదయం తెల్లవారి తలుపులు తెరవగానే ప్రాత స్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గంట యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంత్యం అంటారు రేపు శ్రీశైలంలో. సోమవారం కదా, రేపేమిటి ఎప్పుడైనా. ఆ సుప్రభాతం చేయగానే గంటలు మోగుతాయి. స్వామి దర్శనం ప్రారంభమైంది. మళ్ళీ ఏకాంత సేవ చేసేస్తారు స్వామికి. చేస్తుంటారు కదా స్వామికి. 9 అయ్యేటప్పటికే అయ్యప్ప స్వామి గుళ్ళో ఒకసారి ఆ స్వామికి ఆ ఏకాంత సేవలో స్వామి అయ్యప్ప విశ్రాంతి తీసుకో అని పాట పాడి నీరాజనం ఇచ్చేస్తారు కదా. అలా నీరాజనం ఇచ్చేసిన తర్వాత స్వామి కూడా నిద్రపోయాడు అని అనుకుంటాం. అప్పుడు ఇక ఘంటానాదం జరగకూడదు. అందుకని గంటలకి తాళ్ళేసి కట్టేస్తారు. ఇది కూడా దేహో దేవాలయ ప్రోక్త, ఇది కూడా దేవాలయమే. ఇందులో కూడా ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎంతసేపు ఉంటాడు? ఇక్కడ ఈశ్వరుడు నిద్రపోడు. ఆయన నిద్రపోతే నీకు ఊపిరి తీసేవాడేవాడు. నువ్వు ఆ తీసినవాడు రాత్రి పడుకున్నప్పుడు కాదు, వాడు తీస్తున్నాడు. వాడు తీస్తున్నాడు కాబట్టి వాడు నిద్రపోడు. వాడు ఎప్పుడూ తెలివేసే ఉంటాడు, ప్రాజ్ఞుడై ఉంటాడు. వాడు ఉన్నాడు కనుక అనాహతము మోగుతూ ఉంటుంది. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె చప్పుడు. అది గంట అటు ఇటు అటు ఇటు మోగుతూనే ఉంటుంది. ఆయనకి తెలుసు అలా ఎన్నిసార్లు మోగాలో. ఆయన లెక్క పెడతాడు. ఇది గుప్తంగా లెక్కేసుకోవడం అంటే. నీకు ఇన్ని ఊపిరులు అని ఆయు ప్రమాణం ఇస్తాడు. ఎన్ని తీస్తున్నారో ఎన్ని విడిచిపెడుతున్నాడో ఆయన లెక్కేసేసుకుంటాడు లోపల. అందుకే అబ్బాయి ఆయాసపడకోయ్ ఆయాసపడకోయ్ అంటారు. మీరు ఎంత కోపం వచ్చి ఆయాసపడితే అన్ని ఊపిర్లు వెళ్ళిపోతుంటాయి తొందరగా. ఎంత నిదానంగా ఉంటే అన్ని ఊపిర్లు ఎక్కువ తీసుకుంటే అంతకాలం ఎక్కువ బతుకుతాడు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర కనకోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ మరాళి మందగమనా మహాలా వన్యసేవతి. ప్రతి చోట చెప్పట్లా మీరు? లలితా సహస్రం, విష్ణు సహస్రం, నీతి శతకం, సుమతి శతకం అన్ని చోట్ల చెప్తున్నారు ఊపిరి గురించి. ఆఖరికి మనం చేసేటటువంటి శ్రీ సూక్త పురుష సూక్తాలు కూడా ఊపిరి గురించే. అందుకే సకారంతో పురుష సూక్తం ప్రారంభమవుతుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. శ్రీ సూక్తం ప్రారంభమైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలవుతుంది. ఇందులోని హ, అందులోని స, హస సహ. ఈ హంస ఎంతకాలం లోపలికి బయటికి వెడుతుందో అంతకాలం ఇది ఉంటుంది. ఆయన లోపల ఎంతకాలం ఉంటాడో అంతకాలము లబ్ డబ్ గంట మోగుతుంటుంది. ఆయన డబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఇహ లబ్బ మోగం. ఆయన లబ్బ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఇహ డబ్బ మోగం. సో ఎక్కడుంది మృత్యువు? ప్రతి లబ్బకి డబ్బకి, ప్రతి డబ్బకి లబ్బకి మధ్యలో మృత్యు ఉంది. అందుచేత ఇక్కడ అనాహతమై గంట మోగుతూనే ఉన్నది. ఈ ఇంద్రియములు బుద్ధి ఈశ్వరుడు నీకు ఇచ్చి దీన్ని జాగ్రత్తగా వాడి దీనితో కైంకర్యం చేసి భగవంతుని సేవ చేసుకుని తరించవయ్యా అని ఇచ్చాడు దీన్ని మనకి ఉపకరణంగా. మనకున్న ప్రారంభం ఏమిటంటే ఇంద్రియాలు పట్టి లాగేసి ఉట్టిదిరా ఏమిట్రా దేవాలయం ఏమిట్రా రామాయణం ఏమిట్రా ఇవన్నీ కాదురా పిచ్చాడా రా ఇంట్లో ఉంది పెట్టి అని అక్కడికి తీసుకుపోతాయి. అది కూడా చాలలేదు, ఇంకో 50 రూపాయలు పట్టరా ఇంకో చోటుకు పోదాం, అక్కడికి తీసుకుపోతాయి. మాయాభ్రాంతిలో జీవితం వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడ కూర్చుని చిత్రంగా గుప్తంగా అన్నీ రాసుకునేవాడు అంతే చిత్రంగా అంతే గుప్తంగా ఫలితాలు కూడా ఇచ్చేస్తుంటాడు. అందుకని ఎక్కడి నుంచి ఇస్తుంటాడు? ఈ లోపల నుంచే ఇస్తూ ఉంటాడు. గమ్మత్తేమంటే ఒక్కొక్క నాడు బ్రహ్మగారు ఇక్కడ రాస్తారు, వీడిని ఈ రోజున పాము కరుచుగాక అని ఉంటుంది. వాడు ఆ సమయానికి గెలిచాడు. దేని చేత గెలిచాడు? బుద్ధి చేత. తన యొక్క వాసనాబలాన్ని గెలిచి ఉండవలసినటువంటి ఒక దిక్కుమాలిన ప్రాంతంలో ఉండకుండా ఈశ్వరాలయంలో ఉన్నాడు. ఈశ్వరాలయంలో కూర్చుని ఉండగా ఈ అమంగళం జరగకూడదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? రామనామం చెప్తున్నాడు. అప్పుడు వాడు కాపాడబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ రాసేశాడు.
ఏమని? పాము కరవాలి అని ఉంది, మరణించాలి అని ఉంది. అందుకని ఏం చేస్తాడు? పాము కరవాలి, చూస్తాడు పరమాత్మ దేవాలయ సన్నిధానంలో ఉన్నాడు, రామనామని చెప్పుకుంటున్నాడు. వీడిని ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఓ తేలొచ్చి కరిచేస్తుంది. ఏమవుతుంది? పాముకి బదులు తేలు కుడుతుంది. విషం ఎక్కలేదా? ఎక్కుతుంది. మరణ సదృశమైనటువంటి వేదన పడతాడు. గబగబా ఓ తాడు కట్టి హాస్పిటల్కి తీసుకుపోతారు. ఆయన యాంటీవీనస్ ఏదో ఆ విషాన్ని విరగొట్టి ఇంజెక్షన్ ఒకటి ఇస్తాడు. ఇచ్చి, అమ్మ ఎందుకైనా మంచిది, కొంచెం సెన్సిటివ్ ఆర్గాన్ మీద కరిచింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ నిద్రపోకుండా చూడండి అంటాడు. అంటే ఏం చేస్తారు? వీళ్ళు పడుకుందాం కాస్త నొప్పి తగ్గుతుంది అనుకునే వేళకి ల్యాండ్ 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 అని లేపేస్తుంటారు. అలా 2 రోజులు 3 రోజులు బాధపడతాడు. బంధువులందరూ వచ్చేస్తారు, చూస్తారు, పెడతారు. భార్య అన్నం తిందో, బెంగ పెట్టుకుంటుంది. 3 రోజులు అయింది, పర్వాలేదమ్మా, విషయం ఏం లేదు, వెళ్ళిపోయింది. పడ్డాడా లేదా? మరణ సదృశమైన వేదన పడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. విషయం ఎక్కిందా లేదా? ఎక్కింది. చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? చచ్చిపోయాడు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఇందుకని శివ నువ్వు తలుచుకుంటే అశుభం తీసి శుభం పెట్టగలవు. అంటే శివుడేనండి, మరి రాముడు పెట్టడా? నామరూపాల గురించి మీరు అడక్కండి, పరబ్రహ్మం గురించి పట్టించుకోండి. నామరూపాలతో ఉంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఏంటి? ఆపదామపహర్తారం, రాబోయేటటువంటి ఆపదల్ని తీసేస్తావు నీ నామని చెప్పాం కాబట్టి. దాతారం సర్వసంపదాం, ఆ రావలసిన ఆపదలు తీసి శుభాలు ఇచ్చేస్తావు. అందుకని లోకాభిరామం శ్రీరామం. శ్రీ అమ్మతో కలిసిన రాముడి, సశక్తియుతుడైన వాడివి, అందుకని ఏదైనా చెయ్యగలవు, శాసించగలవు. భూయో భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను రక్షించు అని శరణాగతి చేస్తాడు తత్వం చెప్పి. అందుచేత ఏమవుతుంది? తెలిస్తే భగవంతుడి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే బ్రహ్మగారు రాసినటువంటి రాతని కూడా తప్పించగలడు. ఇదే అబ్బాయి లోపల ఉండి చిత్రంగా ఫలితమిస్తూ బ్రహ్మగారిచ్చిన వరాన్ని శాపాన్ని రెంటిని తప్పించగలిగిన వాడై ఈశ్వరుడున్నాడు. అందుచేత ఎందుకు రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తారు కన్యపిల్లలకి? రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తే ఒక గమ్మత్తు చెప్తారు. జాతకంలో ఏదైనా ఒక దుర్మార్గుడైన వాడు వరుడుగా రావలసి ఉంటే రుక్మిణీ కళ్యాణాన్ని కన్యపిల్ల వింటే మంచి వరుడు